క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సోదరి సోదరులారా, మనం పవిత్ర పరిశుద్ధ వారంలోనికి అడుగుపెట్టి ఉన్నాము. మనం ఈ పవిత్ర వారంలో యేసు ప్రభుతో పాటు ప్రయాణం చేస్తూ యేసు ప్రభు పొందిన ఆవేదన శ్రమలను ధ్యానం చేస్తున్నాము. యేసు ప్రభు తన జీవితంలోని చివరి భాగములో పొందిన ఒక అనుభవించిన ఒక దుఃఖం, అది తన ప్రజల గురించిన దుఃఖం. తన ప్రజలు దేవుని స్వరమును ఆలకించలేదు. వారు యేసు ప్రభు అందించిన దేవునికి సంబంధించిన, దేవుని రాజ్యమునకు సంబంధించిన, హృదయ పరివర్తనమునకు సంబంధించిన ప్రబోధనమును ఆలకించలేరు. కాబట్టి ఇదిగో దానికి తత్ఫలితముగా రాబోయే కష్టాలను ఆ దేవుడు కళ్ళారా చూసుకొని, క్లుప్తముగా చెప్పాలంటే సుమారు 70 సంవత్సరాల తరువాత ఈ యెరూషలేము నగరము మీద రాబోయే దురదమును కళ్ళారా చూసుకుని యేసు ప్రభు ఇదిగో చెప్తూ ఉంటున్నారు. లూకా సువార్త 19 అధ్యాయము 41 నుంచి వచనములు, యేసు యెరూషలేమును సమీపించి ఆ పట్టణమును చూచి ఇట్లు విలపించెను. నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండేటిది. నీవు అట్లా చేయలేక పోయితివి. ప్రభువు నిన్ను రక్షింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేదు. ప్రభువు నిన్ను రక్షించడానికి నీ దగ్గరికి వచ్చాడు, తన ప్రబోధనములు అందించాడు. కానీ దానిని నీవు నిర్లక్ష్యం పట్టుకున్నావు. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు తన ప్రజలను చాలా ప్రేమించారు. తన ప్రజలు రక్షింపబడాలని చాలా కోరుకున్నారు. కానీ వారి హృదయ కాఠిన్యం నిమిత్తం ఇదిగో వారు దేవుని నుంచి వైదొలగి దూరముగా వెళ్ళిపోయారు. దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటి అంటే, వారి ఆరాధనలో జరిగిన తప్పు విధానములు. వారి దేవాలయమును కూడా వారు వ్యాపార కేంద్రముగా మలచారు. కాబట్టి యేసు ప్రభు 45వ వచనమున చదివితే, అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టి, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని రాయబడుచున్నది. సకల జాతి జనులకు ప్రార్థనాలయం నా ఆలయం. అక్కడ ఆధ్యాత్మికమైన జీవితం, ఆధ్యాత్మికమైన కార్యాలు, దేవునికి సంబంధించిన కార్యాలు జరగాలి, ప్రార్థనలు జరగాలి అని యేసు ప్రభు బోధిస్తున్నారు. కానీ వారు అలా అని చేయలేదు. అది మాత్రము కాదు, ఇదిగో వారు దానిని దేవాలయమును దొంగల గుహగా మార్చేసారు. కాబట్టి శిక్ష తప్పదు అని యేసు ప్రభు ఇదిగో సంకటముతో రాబోయే విషయాలను గురించి ప్రవచిస్తూ చెప్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, నేడు మార్చి 25వ రోజు మనం పరిశుద్ధ మరియ తల్లి మంగళవార్త పండుగ కూడా కొనియాడుతున్నాము. మనకు తెలుసు, మార్చ్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు 9 నెలలు. కాబట్టి క్రిస్మస్కి మార్చ్ 25వ నాటికి మధ్యలో 9 నెలలు ఉన్నాయి. కాబట్టి గబ్రియల్ దేవదూత పరిశుద్ధ మరియ తల్లి దగ్గర వచ్చి ఆ మంగళ వార్తను అందించినది ఈ రోజే అని మనం విశ్వసిస్తున్నాము. ఈ 2 విషయాలు మనం ధ్యానం చేసినప్పుడు, ఒకవైపు మనం చూస్తున్నాం, ఆ దేవుని వాక్యమును, ఆదేశమును అనుసరించి, అంగీకరించి, ఇదిగో నేను మీ దాసురాలను అని చెప్పిన పరిశుద్ధ మరియ తల్లి ఒకవైపు. మరొక వైపు దేవుని సందేశమును, దేవుని కుమారుని నిర్లక్ష్యము, ఆయన ప్రబోధనను నిర్లక్ష్యము చేసిన ఇశ్రాయేలు ప్రజలు. ఈ 2 విషయాలను ధ్యానం చేసినప్పుడు దేవుడు మనతో చెప్పే కొన్ని విషయాలున్నాయి. నేడు నీ జీవితం ఆత్మపరిశీలన చేసుకుంటే, నీ జీవితం, నీ ప్రార్థనా జీవితం ఎటువైపు ప్రయాణం చేస్తుంది? దేవుని అంగీకరించి, ఆయనకు ఆ దేవుని ప్రబోధనములను అంగీకరించి జీవిస్తున్నావా? ప్రియ సోదరి సోదరులారా, ఈ పవిత్ర పరిశుద్ధ వారములో మనం దేవుణ్ణి దగ్గరగా ప్రేమించి జీవించడానికి శ్రమ చేసుకుందాం. దేవుడు మనల్ని ధారాళముగా దీవించును గాక.